వికారాబాద్ జిల్లా దిర్సంపల్లి తాండాలో మనం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మరియమ్మ వీధి నాటకానికి T20 న్యూస్ వారు విచ్చేశాము. ఇక్కడ మనము బహుజన విముక్తి పార్టీ అధ్యక్షుడు గట్టెనాయక్ గారితో సంభాషిస్తున్నాం. సార్ జై సేవాలాల్, జై మరియమ్మ. करगी కాన్సెన్సీ వికారాబాద్ డిస్టిక్ దోమ మండల్లో మా మరియమ్మ సేవబాయ దేశాలు ప్రదర్శనలు ఇస్తున్నారు. కట్టుకొని ఆడడము చాలా ఖుషి ఆనందంగా ఉన్నాం. మేము మా తండలో ఏకగ్రీయంగా అందరూ ఏకంగా అయ్యి ఈ మా మరియమ్మ మాత సేవాలాల్ మహారాజ్ అంటే ఒక దేవస్థానం కన్నా మించిన పెద్ద విరాజి వీరుడు మా దేవుడు సేవాలాల్ మహారాజ్. అంటే మా కాదు, అన్ని క్యాస్ట్లకు ఒకటే బంజారా సమాజానికి కాదు. దాంట్లో రెడ్డిస్ ఉంటారు, దాంట్లో మైనారిటీస్ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరి జనాల గురించి పోరాడిన వీరుడు మా సేవాలాల్ మహారాజ్. అంటే కాకపోతే మేము సేవాలాల్ మహారాజ్ అని చెప్తే కొన్ని క్యాస్టులు ఏమనుకుంటారంటే దాని బంజారా దేవస్థానం సేవాలాల్ మహారాజ్ అనే ఒక పదం ఉంది. కానీ ఇది బంజారా సేవాలాల్ ఏకగ్రీయంగా ఒక బంజారా సమాజ్కే కాదు, అన్ని కులాల గురించి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మా సేవాలాల్ మహారాజు భారతదేశం గురించి కొట్లాడి పోరాడిండు. బ్రిటిష్ వాళ్ళతోని పోరాడిండు. బ్రిటిష్ వాళ్ళతోని ఏకగ్రీయంగా మా భారతదేశం మాకు కావాలి అనేసి పోరాడేసి మా బంజారా సమాజ్కే కాదు అన్ని సమాజ్కు కలిసి మెలిసి పనిచేసి, కాకపోతే ఒక టైంలో మా బంజారా సమాజ్కు తెలియక కొన్ని అప్పుడు ఎడ్యుకేషన్ లేకుండే అంత. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ కులాలకు కానీ ఎడ్యుకేషన్ అనేది లేకుండే. అప్పుడు ఏం చేసిండంటే కొన్ని రాజకీయ కుట్రలు చేసి మా బంజారా సమాజ్ని ట్రైబల్ క్రిమినల్ కింద ఆ కాలంలో ట్రైబల్ క్రిమినల్ కింద మా వాళ్ళని ఒక అప్పుడు ఎర్రకోటలో అప్పుడు ఆ పరిపాలన చేసే గవర్నమెంటు అప్పుడు ట్రైబల్ క్రిమినల్ కింద మమ్మల్ని నోట్ చేసి మా బంజారా సమాజ్ని భయపెట్టేసి భయప్రాంతానికి గురి చేసి మమ్మల్ని గుట్ట అడవిలో తరిమిన రోజులు ఉన్నాయి. అప్పుడు మా సేవాలాల్ మహారాజ్ ఏం చేసిందంటే మా సమాజు అట్లా కాదు, మా సమాజ్ అంటే రాజులం. సింధు నాగరికత నుంచి మేము రాజులం, మా బంజారా సమాజు రాజులు. అప్పుడు మేము హీరా కానీ డైమండ్ కానీ మన బంగారం అండ్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు మా సమాజం అప్పుడు రాసులు పెట్టుకొని అమ్ముతుండే, వ్యాపారం చేస్తుండే మా సమాజం. అప్పుడు మా సమాజానికి ఇంత హుషారుతనం ఇప్పుడు ఎట్లా ఉన్నదో అప్పుడు లేకున్నారు, అంత హుషారుతనం లేకున్నారు మా తాత ముత్తాతలు. అప్పుడు ఆ సమాజం అట్లా హుషారు లేకున్నప్పుడు భయపెట్టేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరన్నా హుషారుతనం చేస్తే చెవుల్లో సీసాలు వస్తున్నాయి, గరం చేసి చెవుల్లో సీసాలు కళ్ళు సీసా గరం చేసి మన చెవుల్లో ఇస్తుండే, కళ్ళు కనబడకుండా. ముడ్డికు మూత కట్టి, ముడ్డి వెనకేమో సిపిడి కట్ట కట్టిండ్రు, మూతికేమో చిప్ప కట్టిండ్రు మాకు. అంటే మూస్తే కింద పడొద్దు, నడిస్తే మా కాళ్ళది మనం నడుస్తాం కదా అది కనబడొద్దు, వెనక మనం నడిచిన ఆదాలు కనబడొద్దు అనేసి అప్పుడు మాకు అట్లా ఇబ్బంది పెట్టినా మా సేవాలాల్ మహారాజ్ మేము అట్లా కాదు, మేము రాజులం, సింధు నాగరికత భారతదేశం మేము పరిపాలన చేసిన రాజులం అనేసి ప్రతి ఒక్క కులాలతోని ప్రతి ఒక్క పోరాటం రాజకీయం కానీ ప్రతి ఒక్క పొలిటీషియన్తోని కొట్లాడేసి ఒకటే కులం కాదు మాది, అన్నీ వెనకబడ్డ కులాలన్నీ మావే అనేసి కొట్లాడేసి పోరాడి అప్పుడు మా బంజారా జాతి అనేది బయట తెచ్చి మమ్మల్ని ప్రజలలో చెప్పెట్టిన మా దేవుడు మా సేవాలాల్ మహారాజ్. అంటే కాకపోతే మేము బంజారాలో పుట్టినందుకు వాళ్ళకు బంజారా దేవత అంటారు, కానీ అన్ని క్యాస్టులకు సమానంగా చూశాడు. ఈ క్యాస్టుకు ఫలానా క్యాస్ట్ అని మా సేవాలాల్ మహారాజ్ చూడలేడు. అప్పుడు మా దాంట్లో మొక్కుతారు, అంటే మన దాంట్లో ఏం చేస్తారంటే తిరుపతికు నామాశ్రణాలు జరుగుతారు, ఏ దేవుళ్ళ కానీ మా దాంట్లో నామాశ్రణాలు కాదు అర్దాస్ చేస్తారు. మా దాంట్లో ఏమంటారంటే ప్రతి ఒక్కటి మొక్కితే ఏ కులాలు మొక్కినా దేవుడా నాకు మంచిగా పెట్టు క్షమించని మొక్కుతారు. మా కులాలు ఎట్లా మొక్కుతుంది జీవరాశులు, అంటే
జీవరాశులు అంటే జంతువులు కానీ ఆవులు దూడలు మన భూమి మీద ఏ జీవరాశులు ఉన్నా అందరినీ మంచిగా చూడు, తర్వాత మమ్మల్ని చూడు అనేది మా క్యాస్ట్ మొక్కుతుంది. కోరు అంటే కోరు అంటే మన ఊరోళ్ళు, కోరు అంటే మా తండోళ్ళు. అట్లా అర్థం చేసి అందరినీ మేము మా తండలు చిన్నలు పెద్దలు మా భాషలో మొక్కిన కూడా కోరు సైవేసి అంటాం. మేము ఏమంటాం? కోరు అంటే ఎన్ని కలియుగంలో ఎన్ని కులాలు ఉన్నాయో అందరినీ బాగా చూడు, దాని తర్వాత మమ్మల్ని కూడా బాగా చూడు దేవుడు అనే అట్లా మొక్కే మా క్యాస్ట్లు అంటే మా కులాలు. మేము ఒక కుల ఫిలంగా నేను మాట్లాడతలేను, అంటే మాకు ఆ విత్తి అనేది మాకు నేర్పించిన మా సేవలాల్ మహారాజు మరియమ్మ అంటే ఇప్పుడు కిచెన్లో కొన్ని క్యాస్ట్ల మరియమ్మ అంటే ఒక వాళ్ళ కులాల వల్ల ఉంటుంది. ఇది దేవత,